హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై కాకా వెంకటస్వామి 95వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు. కాకా వెంకటస్వామి నుంచి ఎంతో నేర్చుకున్నానన్నారు ఎమ్మెల్యే నాగరాజు. తాను ఎస్ఐగా ఉన్నప్పుడు కాకా ఎంతో అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. సమాజానికి సేవ చేయాలనేది కాకా నుంచి స్ఫూర్తి పొందానన్నారు నాగరాజు. జయంతి సందర్భంగా నాకు ఈ అవకాశం కలగడం చాలా గర్వకారంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే వారితో ఉన్న అనుబంధం నాకు, నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు యాజ్ సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు కొన్ని సమయంలో వారితో సాయం పొందిన. సో ఆ సాయాన్ని ఎప్పుడు మర్చిపోలేము. వారు ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండేవారు. సో వారితో ఉన్న అనుబంధం అలాంటిది. వారిని చూసి ఇంకా పే బ్యాక్ టు ది సొసైటీ అనే విధంగా మేము అందరం ముందుకెళ్తున్నాం. వారి ఆశయాలను తప్పనిసరిగా ఈ ప్రజల్లోకి తీసుకుపోతామని వివరిస్తున్నాం. థ్యాంక్ యూ. కార్మిక చట్టం వేయించి తొలిగా పెన్షన్లందించి వెలుగులు తెచ్చిన మా కాకా, ఓ పాత బస్తీతో నీ బంధం, తల్లి బిడ్డల అనుబంధం. కాకా నువ్వు గల్లీలో పుట్టిన కాకా, నువ్వు ఢిల్లీ నేతవు, మరువలేములే నీ త్యాగం, ముందు తరాలలో అది పదిలం. సాయుధ పోరును చేశావు, నిరుపేదల నేతగా ఎదిగావు. కాకా నువ్వు లేబర్ పక్షం, కాకా మా నీడకు వృక్షం, మరువలేము నీ జ్ఞాపకం, సూర్యుడి వలె అది శాశ్వతం. మా కాకా జన్మే ధన్యమయా, నీ జన్మదినం పునీతమయా. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర కాకా వెంకటస్వామి విగ్రహానికి నివాళులర్పించారు పలువురు నేతలు. మంత్రి పొంగులేటితో సీనియర్ నేతలు కాకాకు నివాళులర్పించి ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పెద్దపల్లి, చెన్నూరు, బెల్లంపల్లి ప్రాంతాల నుంచి ట్యాంక్ బండ్ కాకా విగ్రహం దగ్గరికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు అభిమానులు. మరిన్ని అప్డేట్స్ అందించడానికి విజయ్ లైవ్ లో ఉన్నారు. విజయ్, ట్యాంక్ బండ్ దగ్గర కాకా జయంతి వేడుకలు ఎలా జరుగుతున్నాయి? కార్మిక చట్టం వేయించి తొలిగా పెన్షన్లందించి. ఎస్ చంద్రిక, దివంగత నేత స్వర్గీయ కాకా వెంకటస్వామి 95వ జయంతి వేడుకల సందర్భంగా కాకా వెంకటస్వామికి ఘన నివాళులు అర్పించేందుకు పెద్ద ఎత్తున ఇటు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు, కాకా అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ట్యాంక్ బండ్ కాకా విగ్రహం వద్దకు వచ్చి నివాళులు అర్పిస్తున్నారు. ప్రస్తుతం మనతోని మాట్లాడేందుకు ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు ఉన్నారు. కాకా మహా నేత గురించి మీకున్నటువంటి అనుబంధాలేంది, వారి కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధాలేంది? ఈరోజు జయంతి వేడుకలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. దీన్ని ఎలా చూస్తుంది? ఈరోజు కాకా వెంకటస్వామి గారి యొక్క జయంతి కేవలం హైదరాబాద్ కాదు, మొత్తం రాష్ట్రంలోనే దేశంలో కూడా జరుపుకుంటా ఉన్నారు. కాకా గురించి చెప్పాలంటే చాలా రోజులు సమయం పడుతుంది. ఒక చిన్న స్థాయి నుంచి మట్టిలో మాణిక్యం అంటారు కదా, ఆ విధంగా తెలంగాణ గడ్డలో పుట్టి మరి ఒక చిన్న స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక క్రమశిక్షణతో రాజకీయంగా ఒక గొప్ప ఎదిగినారు. వారి జీవితం అంతా కూడా పేదల గురించి వారు కష్టపడ్డారు. మా కుటుంబం వాళ్ళ కుటుంబంతో చాలా దగ్గర అనుబంధం. వారు మా ఇంటికి వచ్చేవారు, మేము వాళ్ళ ఇంటికి పోయేవారు. వారు ఎప్పుడు కూడా నాతో కలిసినప్పుడు, ఎందుకంటే నేను చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. నేను వారితో చూసినాను, వారితో తిరిగినాను, వారితో నేను రాజకీయంగా ఎంతో నేర్చుకున్నాను కూడా. కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా మా ఇంటికి వచ్చినప్పుడల్లా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆర్థికంగా మన వాళ్ళందరూ కూడా బాగుండాలి, దళితులందరూ కూడా ఆర్థికంగా బాగా బలం ఉన్నప్పుడే సమాజంలో వాళ్ళకి గౌరవం ఉంటుంది. మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళు కాబట్టి మీరంతా ఒక ఇండస్ట్రీస్ కానీ ఏదైనా పెట్టండి, ప్రభుత్వ పరంగా ఎన్నో ఇన్సెంటివ్స్ ఉన్నాయి, దాన్ని మీరు తీసుకోవాలి, మీరు లాభం పొందాలి అని చెప్పి వారు ఎప్పుడు కూడా మాకు అడ్వైస్ ఇచ్చేవారు, వాళ్ళు సలహాలు ఇచ్చేవారు. సో ఆ విధంగా కాకాతో మేము చాలా దగ్గర అనుబంధం. వారు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ పోయినారు.
కేవలం దళితులే కాదు, సమాజానికి కోసం ఎంతో ఉపయోగపడే విధంగా ఈరోజు లా కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ, స్కూల్ కానీ పేదవాళ్ళకి అందరూ కూడా ఉచితంగా ఈరోజు విద్య నేర్పిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా గొప్ప వ్యక్తి. చాలామందికి ఇలాంటి క్వాలిటీస్ ఉండవు. చాలా తక్కువ రాజకీయ నాయకుల్లో ఈ క్వాలిటీస్ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వెంకటస్వామి గారు వారి గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఒక గొప్ప వ్యక్తి, ఇలాంటి వ్యక్తి. ఎందుకంటే వారు చాలా పెద్ద సీనియర్ పార్లమెంటేరియన్. ఒక దిశలో వచ్చినప్పుడు దేశానికి రాష్ట్రపతిగా వారి పేరు కూడా ప్రపోజల్లో ఉండేది. కానీ మరి అదే అంచువేత, మరి అదే కొన్ని కారణాల వల్ల మరి ఆయనకు ఆ కులం అడ్డం వచ్చిందే వల్ల బహుశా ఆ రోజు రాష్ట్రపతి కాలేకపోయినారు. కానీ ఆ రోజు చాలా సీరియస్గా దేశంలో ఎవరు దళిత నాయకులు ఉన్నారంటే మొట్టమొదటిగా వెంకటస్వామి గారి పేరు ఆ రోజు ప్రస్తావనలో వచ్చింది. కానీ వారికి రాష్ట్రపతి అయ్యే అవకాశం కలగలేదు. సో ఈ విధంగా వారు ఎన్నో అవమానాలు భరించుకుంటూ, చిన్న స్థాయి నుంచి ప్రతి చోట అవమానాలు భరించుకుంటూ ప్రతి అంచెలంచెలుగా వాళ్ళు ఎదుగుతూ ఒక క్రమశిక్షణతో పైకి వచ్చినారు. కాబట్టి వారు చూపించిన మార్గంలో మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని మన జీవితాల్లో ముందుకు అడగాలని చెప్పాలి. అది కాకాకు ఘన నివాళి అర్పించేందుకు పెద్ద ఎత్తున కూడా అందరూ నేతలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మాల మహానాడు అధ్యక్షులు చెన్నై మనతో ఉన్నారు. వారు కూడా ఘన నివాళి అర్పించడం జరిగింది. చెప్పండి. ఈరోజు కాకగారిది 95వ జయంతి అన్ని జిల్లాలలో, అన్ని మండలాలలో జరుపుకోవాలని ఘనంగా జరుపుకుంటున్నారు. అందుగురించే కాకగారు ఎంతో తెలంగాణ గురించి ఎంతో బాధపడి నా తెలంగాణ నాకు వచ్చిన దగ్గర అని పోరాటం చేసిన ఘనత కాకగారిదని కూడా మనం చేస్తున్నాను. ఆ రోజుల్లో గుడిసెలు వేయించి అందరికీ ఎస్సీ బీసీ మైనార్టీలకు గుడిసెలు వేయించి అందరినీ కాపాడిన బాధ్యత ఎస్సీ బీసీలను కలుపుకొని పోయిన ఘనత కాకగారిదని కూడా మనం చేయాలి. అందుగురించే పెద్ద దిక్కులాగా ఉండి కాకగారు అందరికీ సేవలు చేసుకుంటూ, కాకగారు తెలంగాణ రావాలంటే ఎవరి నుండి కాలేదు, అందరూ వచ్చి కాకగారిని అడిగిండ్రు. కేసీఆర్ కూడా వచ్చి అడిగిండ్రు. అంటే సోనియా గాంధీని మాట్లాడి తెలంగాణ ఇస్తావా లేదా అని మాట్లాడిన ఘనత కాకగారిదని కూడా మనం చేస్తున్నాను. ఏంటంటే తెలంగాణ వచ్చిన దగ్గర నేను తెలంగాణను చూసే తులసి ఆశ వేసి పెడతాను కూడా నిమ్స్లో ఉండి హాస్పిటల్లో ఉండి పలికిన ఘనత కాకగారిదని కూడా మనం చేస్తున్నాను. అందుగురించనే తెలంగాణ బంగారు తెలంగాణ వచ్చేదాడు ఆయన పానం విడిచిండు. అంత బాధ్యత గల్ల కాకగారు అంత ఎస్సీ బీసీ మైనార్టీలను అందరినీ కలుపుకొని పోయి మాట్లాడిన ఘనత కాకగారిదని కూడా మనం చేసుకుంటూ ఈరోజు అందరూ ఎక్కడున్న అక్కడ ఘనంగా జరిపించాలని, జయంతులు మొత్తం నడపాలని పిలుపునిచ్చడం. అందరూ మంచిగా చేస్తున్నారు. జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. జై భీమ్. అది మొత్తంగా కూడా వివిధ ప్రాంతాల నుంచి పార్టీలకు అతీతంగా కూడా అందరూ కూడా కాకా ట్యాంక్ బండ్ ఉన్నటువంటి కాకా విగ్రహానికి ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఇప్పుడే మనము చూస్తున్నాము మంత్రి సీతక్క కూడా ట్యాంక్ బండ్ వద్దరికి రావడం జరిగింది. కాకా విగ్రహానికి ఘన నివాళులు అర్పించేందుకు మంత్రి సీతక్క కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఉదయం నుంచి కూడా పార్టీలకు అతీతంగా అందరు నేతలు కూడా కాకాను స్మరించుకుంటూ, ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ, ముఖ్యంగా పేదల పక్షపాతిగా కాకా వెంకటస్వామి ఉన్నారని చెప్పి పేదల పక్షపాతిగా ఎంతోమందికి గుడిసెలు కట్టివ్వడంతో పాటు ఆయన చేసిన సంక్షేమం కానీ పెన్షన్ తీసుకొచ్చిన విధానం పైన కూడా ప్రతి ఒక్కరూ కూడా కాకాను స్మరించుకుంటూ ఇక్కడనైతే ఘన నివాళులు అర్పివ్వడం జరుగుతున్నది. ఇక్కడ పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా ఈరోజు కాకా జయంతి వేడుకల్లో కూడా పాల్గొన్నారు. మొత్తంగా కూడా ఉదయం నుంచి కూడా కాకా వెంకటస్వామి జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు కానీ, కాకా అభిమానులు కానీ ప్రతి ఒక్కరు కూడా కాకా వెంకటస్వామికి అయితే ఇక్కడ ట్యాంక్ బండ్ వద్ద ఘన నివాళులు అర్పిస్తున్నారు. చంద్రిక.